హలో సుధీర్ సార్. నమస్కారం అండి. నమస్తే సార్. సార్ చాలామంది స్టూడెంట్స్ ప్రిపరేషన్ ప్రాసెస్లో లాస్ట్ ఇయర్ ఏవైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో మళ్ళీ ఇయర్ అదే వర్కౌట్ అవుతుందా, ఆ పేపర్ని బేస్ చేసుకొని మేము ప్రిపేర్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. సో ఆ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఈ ఇయర్కి హెల్ప్ అవుతుంది అంటారా? మీకు ఎగ్జామ్ ప్యాటర్న్స్లో అండి మ్. సబ్జెక్ట్ సేమే ఉంటుంది. అంటే రీజనింగ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది. మ్. సో ఒక అర్థమెటిక్ అనేది సబ్జెక్ట్ని తీసుకుంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ నుంచి మొదలుపెట్టి బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఉంటుంది, ఎస్ఎస్సిలో ఉంటుంది, రైల్వేలో ఉంటుంది, అదేవిధంగా సిసాట్ అని సివిల్ సర్వీస్ యాప్టిట్యూడ్ టెస్ట్లో కూడా ఉంటుంది. మ్. వీటన్నిటిలో ఒకటే సబ్జెక్ట్ అయినా కానీ క్వశ్చన్ అడిగే విధానం వేరేలాగా ఉంటుంది. లాంగ్వేజ్, భాష. ప్యాటర్న్ మారుతుంది. మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. మ్. టీవీ సీరియల్స్లో వాడే లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది, మ్. మూవీస్లో వాడే లాంగ్వేజ్ ఒకలా ఉంటుంది, న్యూస్ ఛానల్స్లో వాడే లాంగ్వేజ్ ఇంకోలా ఉంటుంది. ఎస్, ట్రూ. మాట్లాడేది భాష ఒకటే, అవును. తెలుగు భాషే, కానీ చెప్పే విధానం తేడాగా ఉంటుంది. సేమ్ అర్థమెటిక్ క్వశ్చన్ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్లో ఒకలా అడుగుతారు, రైల్వే ఎగ్జామ్స్లో అడిగే విధానం వేరే ఉంటుంది, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో విధానం వేరేగా ఉంటుంది. ఓకే. కొన్ని స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని ట్రికీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని నంబర్ని మాత్రమే బేస్ చేసుకొని చేసే క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. ఎందుకు అనంటే ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు లాస్ట్ 1 year కాదండి, వీలైనన్ని ఎక్కువ పేపర్స్, వీ సజెస్ట్ 4 to 5 years, ఓ బ్యాక్ 4-5 years బ్యాక్ వెళ్తే ఓకే. భాష ఎలా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది, ఓకే. అడిగే విధానం ఎలా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మీరు జిఎస్ చూసినట్లయితే రైల్వే ఎగ్జామ్స్లో స్పెషల్లీ ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామ్స్కి సైన్స్ మీద కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మీద. ఇది ఎప్పుడు మనకు అర్థమవుతుంది అని అంటే లాస్ట్ 4-5 years పేపర్స్ తీసుకుంటే కనుక సైన్సెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్లో. అదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చూసినట్లయితే కనుక ఆల్మోస్ట్ అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్సే ఉంటుంది. అంటే ఉండేదే 25 questions, అక్కడ 8 సబ్జెక్టులు ఉంటాయి, ఒక్కొక్క దానికి 3 నుంచి 4, మ్యాక్సిమం వస్తే 4, అది కూడా హిస్టరీ నుంచి వస్తుంది. సో ఎక్కడ ఫోకస్ ఎక్కువ ఉంది అనేది తెలుసుకోవటం కోసం మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడటం చాలా మంచిది. సబ్జెక్ట్స్ లైక్ రీజనింగ్ కానివ్వండి, అర్థమెటిక్ కానివ్వండి, క్వశ్చన్ అడిగే విధానం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం చాలా హెల్ప్ అవుతుంది. కానీ వాటిని మాత్రమే మేము ప్రిపేర్ అవుతాం, ఎందుకంటే సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు 6 months ప్రిపేర్ అవనివ్వండి, 1 year ప్రిపేర్ అవనివ్వండి, ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవుతాము అని అంటారు. అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్ మళ్ళీ ఈ ఇయర్ వస్తుందా అని అంటే రావచ్చు, రాకపోవచ్చు కూడా. డెఫినెట్గా మన ప్యాటర్న్ అర్థం చేసుకోవటం కోసము మనకు ఆ హెల్ప్ అవుతుంది డెఫినెట్గా. దాంతోపాటు మిగిలిన సబ్జెక్ట్ని కూడా కవర్ చేయాలి మనం. అంటే పర్సంటేజెస్ అనే టాపిక్ ఉంది అని అనుకోండి, అందులో ఒక 25 మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 25 మోడల్లో ప్రీవియస్ ఇయర్స్లో ఒక 10 మోడల్స్ కవర్ చేసి ఉండొచ్చు. క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు అనేది తెలుసుకొని మొత్తం పర్సంటేజెస్లో ఉన్న చాప్టర్లో రైల్వే ఎగ్జామ్స్లో ఎలాగ అడగచ్చు క్వశ్చన్స్ అనేది మనం తెలుసుకోవటం కోసం మాత్రమే అవి ఉపయోగపడతాయి. బట్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎప్పుడన్నా ప్యాటర్న్ చేంజ్ అయింది అని అనుకోండి, మొత్తం అంతా కూడా కొలాప్స్ అవుతుంది. ఇది రీసెంట్గా జరిగిందండి ఆల్రెడీ. ఎక్కడ జరిగింది అని అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఓల్డ్ డేస్లో క్వశ్చన్ పేపర్ ఓఎంఆర్ బేస్డ్ పేపర్ ఉండేది, అక్కడి నుంచి ఆన్లైన్ ఎగ్జామ్లోకి వచ్చింది. ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ కండక్ట్ చేసింది సిఫి, సత్యం ఇన్ఫోటెక్ వాళ్ళు చేశారు. తర్వాత అక్కడి నుంచి టీసీఎస్లోకి వచ్చారు, ఆ తర్వాత ఎడ్యుకేటీకి వచ్చింది. సో ఈ ప్రతి ఫేజ్లోనూ క్వశ్చన్ అడిగే విధానం మారిపోయింది. సో ఎడ్యుక్విటీ మోస్ట్ రీసెంట్ అయితే 1 year బ్యాక్ అసలు సోషల్ మీడియాలో కూడా ఎడ్యుక్విటీ మోడల్స్ టీసీఎస్ మోడల్స్ అనే ప్యాటర్న్లోకి వెళ్ళిపోయారు. అడిగే విధానం మొత్తం మారిపోతుందండి. అయితే ఇక్కడ చాలామందికి అర్థం అవ్వాల్సింది ఏంటి అని అంటే వెండర్ మారినప్పుడు వెంటనే ప్రతిసారి కూడా క్వశ్చన్స్ ప్యాటర్న్ మారాలి అన్న రూల్ ఏం లేదు. బట్ మారిన ప్రతిసారి కూడా వెండర్ మారిన ప్రతిసారి కూడా క్వశ్చన్ ప్యాటర్న్ మారిపోయింది, విధానం అనేది మారింది, బట్ రూల్ లేదు మారాలి అని. స్పెషల్గా ఎడ్యుక్విటీ
టెస్ట్ పేపర్ కండక్ట్ చేసినప్పుడు మాత్రం అడిగిన క్వశ్చన్స్ స్టాండర్డ్ చాలా డిఫరెంట్గా ఉండి ఎంటైర్ ఇండియా, అది నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్స్, ప్రతి ఒక్కళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. క్వశ్చన్ అడిగే విధానం పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే ఎస్ఎస్సిలో మెజారిటీ పీపుల్ ప్రీవియస్ ఇయర్స్ మాత్రమే ప్రిపేర్ అయ్యారు. అవును. ఎడిక్విటీ వాళ్ళు ఫస్ట్ టైం కండక్ట్ చేసినప్పుడు పెట్టిన క్వశ్చన్స్ ప్యాటర్న్ కంప్లీట్లీ డిఫరెంట్. అది లిటల్గా ఎలక్ట్రిక్ షాక్ పెట్టినట్టే అయింది వాళ్ళకి. సో చాలామంది నార్త్ ఇండియాలో యాజిటేషన్స్ చేశారు. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. యాజిటేషన్ చేసి నాకు కావాల్సిన క్వశ్చన్సే ఇవ్వాలి, నువ్వు క్వశ్చన్ పేపర్ మార్చకూడదు. Who are we? వారు మనకి 10+2+3 స్టాండర్డ్ అన్నారండి. ఇంటర్మీడియట్ దాటి డిగ్రీ స్టాండర్డ్ అన్నప్పుడు ఆ సిలబస్లో నుంచి ఎలాంటి క్వశ్చన్ అయినా అడగచ్చు. అది సింగిల్ లైన్లోనే ఉండాల్సిన అవసరం ఏంటి? మ్యాచింగ్ ఇవ్వచ్చు, అనాలిసిస్లో ఇవ్వచ్చు, స్టేట్మెంట్ బేస్డ్ ఇవ్వచ్చు, ఎలా అయినా ఇవ్వచ్చు క్వశ్చన్ పేపర్ అనేది. ఎగ్జామినర్కి ఉన్న రైట్ ఏంటంటే ఎంతమంది అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళల్లో 90% స్టూడెంట్స్ని ఫస్ట్ ఫేజ్లోనే ఎలిమినేట్ చేయాలి. టైర్ 1 ఎగ్జామ్లోనే 90% ఎలిమినేట్ చేయాలి. అది అతని డ్యూటీ. ఆ ఎలిమినేషన్ కోసం అతను క్వశ్చన్ పేపర్ని ఎలా అయినా ఇస్తాడు. మనకి రైట్ లేదు, మీరు నాకు కావాల్సినట్లుగానే ఇవ్వాలి, లేదా ప్రీవియస్ ఇయర్స్లో మీరు ఇచ్చినటువంటి ప్యాటర్న్లోనే ఇవ్వాలి, లేకపోతే మేము అందరం కలిపి ఒక గ్రూప్ అయిపోతాము, రోడ్ మీదకి వచ్చి యాజిటేషన్ చేస్తాము, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో ప్రీవియస్ ఇయర్ అనే పేపర్స్ అనేవి ట్రెండ్ని, ప్యాటర్న్ని, లాంగ్వేజ్ని, క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగపడతాయి, డెఫినెట్గా ఉపయోగపడతాయి. ఎట్ ద సేమ్ టైం దాంతోపాటు మిగిలిన సిలబస్ని కూడా డెఫినెట్గా చదువుకోవాల్సింది. నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఫాలో అవ్వాలి. ప్రీవియస్ ఇయర్ ఏవైతే ఉంటూ ఉంటాయో అది 2-3 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, కానీ విధానం మారుతుంది అన్న ప్రాసెస్ ఒకటి ఉంది కదా సార్. లాస్ట్ ఇయర్ ఎలా ఇచ్చారు, ఈ ఇయర్ ఎలా ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ ఎలా వస్తుంది, ఆ మారే విధానం అక్కడ మనకు కనిపిస్తుంది. కొంత మనం క్యాచ్ చేయొచ్చు, స్టూడెంట్కి కొంత గ్రిప్ దొరికే అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ని చాలా బాగా ఎలివేట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.